నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. రాజకీయాల్లో మాటలు కోటలు దాటుతాయి, వాగ్దానాలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి, అవి శబ్దం చేయవు, కానీ భవిష్యత్తు దిశను మారుస్తాయి. ప్రచార ఆర్భాటం లేకపోయినా ప్రజాక్షేత్రంలో ప్రభావాన్ని చూపిస్తాయి. సరిగ్గా అలాంటి ఒక నిర్ణయమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఇది ఒక ఫైలు మీద సంతకం కాదు, పల్లె కన్నీరు తుడిచే ఒక అభయం. పవన్ కళ్యాణ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సినిమా, ఒక డైలాగ్, ఒక తిరుగుబాటు, ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు పవన్ కెమెరా ముందు కాదు, ఫైళ్ల ముందు కూర్చున్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ నిర్వహించిన రివ్యూ సాధారణమైన రివ్యూ కాదు, 100 కోట్ల ఇతర ప్రాజెక్టులు కాదు. ఇది గ్రామాల విషయము. చిన్న చెరువులు, పూడిపోయిన కుంటలు, నీరు నిలవని కాలువలు, పూడిపోయిన బావులు, వాటిపైనే పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఒక చెరువు బతికితే ఒక గ్రామం బతుకుతుంది. ఇది కేవలం నినాదం కాదు, తరతరాల గ్రామాల సత్యం. ఏళ్లుగానే చిన్న నీటి వనరులు పాలకుల నిర్లక్ష్యానికి మౌన సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. ఎవరూ పట్టించుకొని సైలెంట్ బాధితులు. వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. కానీ 2 నెలలకే గ్రామాలు ఎండిపోతూ ఉన్నాయి. ఎందుకంటే వాన నీటిని ఒడిసిపట్టే ఆ వనరులు ఇప్పుడు ఆక్రమణల చెరలో ఉన్నాయి. నిల్వ చేసే వసతులు చాలా చోట్ల కనిపించడం లేదు. పూడిపోయిన చెరువులు, గడ్డి పెరిగిన కుంటలు, మట్టితో నిండిపోయిన కాలువలు, బావులు, ఈ కనిపించని కరువునే పవన్ కళ్యాణ్ తన సమీక్షలో ప్రధానాంశంగా మార్చుకున్నారు. అధికారులతో రివ్యూ మీటింగ్లో పవన్ కళ్యాణ్ అధికారులను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, ఆకాశం నుంచి పడ్డ వాన నీరు చివరికి ఎక్కడికి పోతోంది అని. అధికారులు ఫైళ్లు తిరగేస్తూ తడబడ్డారు. ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ తెల్ల మొహం వేశారు. స్పష్టమైన సమాధానం రాలేదు. కానీ పవన్ దగ్గర మాత్రం క్లారిటీ ఉంది. ఆయనకు కావాల్సింది రంగుల బ్రోచర్లు కాదు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కాదు. ఫీల్డ్ రిపోర్ట్ తీసుకురండి, గ్రామాల మ్యాప్ తీయండి, ఏ చెరువు ఎండిపోయింది, ఏ చెరువు ఎప్పుడు పూడికి తీశారో చెప్పండి, ఏ కుంట చివరిసారి ఎప్పుడు శుభ్రం చేశారు, ఏ కాలువ ఎక్కడ ఆగిపోయింది అని పవన్ అడుగుతోంటే అది రివ్యూలా లేదు, ఒక రియాలిటీ చెక్లా సాగింది. 1000 కోట్లు కుమ్మరించే భారీ ప్రాజెక్టుల కంటే ఊరి పొలిమేరలోని కుంటాలను బాగు చేయడం ముఖ్యమని పవన్ కళ్యాణ్ చాటి చెప్పారు. పవన్ కళ్యాణ్ విజన్ చాలా స్పష్టం. పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రానికి గర్వకారణం కావచ్చు, కానీ చిన్న నీటి వనరులే రైతుకు ప్రాణాధారం. కానీ చిన్న నీటి వనరులు బతకకపోతే రైతు బతకడు. ఒక చిన్న కుంట బాగుపడితే చుట్టుపక్కల బావుల్లో జలకళ వస్తుంది. ఒక చెరువు నిండితే ఆ ఊరి భూగర్భ జలాలు పైకి లేస్తాయి. ఆలోచన చిన్నదే కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న ఆవేదన చాలా పెద్దది. అందుకే పాత పద్ధతులకు స్వస్తి పలికి చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని యుద్ధ ప్రాతిపదికన ఆదేశాలు ఇచ్చారు. ఇది కేవలం నీటిపారుదల శాఖ నిర్ణయం కాదు, ఇది రైతుకు ఇచ్చిన భరోసా. 2వ పంట సాధ్యమవుతుందా? వేసవిలో తాగునీరు అందుతుందా? భవిష్యత్తులో గ్రామాలు నిలబడతాయా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఒక వెలుగు కనిపిస్తోంది. సినిమాల్లో పవన్ చెప్పిన డైలాగ్ గుర్తుందా? సిస్టమ్ మారాలి, సిస్టమ్ మారితేనే జీవితం మారుతుంది అని. ఇప్పుడు ఆ మాట స్క్రీన్ మీద కాదు, మార్పు సెట్స్ మీద కాదు, సర్కార్లో కనిపిస్తోంది. చిన్న పనులు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ దేశంలో నీటి శక్తి చిన్న కుంటల నుంచే మొదలవుతుంది. చెరువు పూడిక తీస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, కాలువ శుభ్రం చేస్తే పంటకు జీవం వస్తుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బలపడుతుంది. చెరువు పూడిక తీయడం అంటే కేవలం మట్టి తీయడం కాదు, పల్లె ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోయడం. కాలువలు, బావులు శుభ్రం చేయడం అంటే రైతు కళ్లల్లో ఆనందం చూడడం. గ్రామం బాగుంటేనే రాష్ట్రం బలపడుతుందనే ప్రాథమిక సూత్రాన్ని పవన్ కళ్యాణ్ ఆచరణలో చూపిస్తూ ఉన్నారు. ఈ సమీక్ష కేవలం వార్తల్లో హెడ్లైన్స్ కోసం కాదు, పక్కా యాక్షన్ ప్లాన్ కోసం పనికి పునాది వేసిన సమావేశం ఇది. దీని అర్థం చాలా సింపుల్. నీటి రాజకీయం ఇక మీదట భారీ ప్రాజెక్టుల చుట్టూ కాదు, గ్రామాల అవసరాల చుట్టూ తిరగబోతోంది. ఇది సినిమా స్టైల్ హీరోయిజం కాదు, క్షేత్రస్థాయి రియాలిటీ పాలన. ఇప్పుడు ఒక్క ప్రశ్న, ఈ నిర్ణయాలు గ్రామాల దాకా చేరతాయా? చెరువులు నిజంగా బతుకుతాయా? చెరువులు మళ్ళీ నిండుకుండల్లా మారతాయా? రైతుకు నిజంగా నీరు అందుతుందా? ఈ సమాధానం రాబోయే నెలల్లో తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈసారి పవన్ కళ్యాణ్ మాట కోసం కాదు, మన మట్టి కోసం నిలబడ్డారు. గ్రామాల కోసం, పల్లెలు పచ్చగా ఉండాలని ఒక నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టారు. రైతుల కోసం నీటిని అందించే కొత్త భగీరథ ప్రయత్నం మొదలైంది.